జై దుర్గా భవానీ జ్యోతిష్యాలయం. మీ యొక్క ఫోటో చెయ్యి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడెను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరలేదని బాధపడుతున్నారా? మీరు ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒక్కసారి గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలకు ఎటువంటి పరిష్కారమైనా ఫోన్లోనే చెప్పబడును. ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్టు జరిగింది. ఫోన్ నంబర్ 7674006344. వివరములకు సంప్రదించండి. కోయ పూజారి సీతారామరాజు. ఫోన్ నంబర్ 7674006344. మీ అన్ని రకముల సమస్యలకు సంప్రదించండి. సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మన ఇంటికి వచ్చేసినాం. సో తను ఎట్లా ఎగ్జాక్ట్ అవుతుందో చూద్దాం. సో మా బుచ్చికి గారు వచ్చేసిండు. వెల్కమ్ టు ద నిజామాబాద్, మన యూట్యూబ్ ఛానల్ అందరికి హాయ్ చెప్పు. హాయ్. సో బాగా కలిసిపోయినది. వీడు వండుకొని లేడు, నైట్లో కూడా నిద్ర లేదు. బస్సులో అన్న వండుకుందామంటే ఇది టూయం అనుడు. ఇది పండుకొనియలేదు మొత్తానికి. చిన్న చిన్న క్లిప్పులు మీరు చూస్తారు, ముంగట పెడతాం ఆల్రెడీ. సో మనం ఇప్పుడు బైక్ వెళ్దా, అది పట్టుకోరా. దానికోసం కొన్న ఫుడ్ ఇది. అక్కడే ఉండి లోపలికి తిను పప్పెట్టు. గొబ్బరు కొండకు ఎంత తీస్తుందో ఏమో, దిష్టి తీసేస్తాను. సో ఫ్రెండ్స్, మా సిరి జిస్ట్ తీసేస్తా అంటుంది. నిన్నటి నుంచి వెయిటింగ్ ఫ్రెండ్స్, ఎప్పుడెప్పుడు వస్తుందా అని. యాక్చువల్లీ మా సార్ హైదరాబాద్కి వెళ్ళిండు, నాకు చేతులన్నీ గడగడంటున్నాయి. దీన్ని చూద్దామని నిన్నటి నుంచి వెయిటింగ్. మా సార్ హైదరాబాద్కి వెళ్ళి తీసుకొని వచ్చిండు. నేను అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చిండనమాట. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. నా ఎన్నో రోజుల కళ, నా కుక్క పిల్ల బంగారి. అది కింద పెట్టి పక్క పెట్టి కిందికి పెట్టాడా. దానికి ఆకలి వేస్తుందేమో. బంగారి దేవుడు తెప్పిస్తావు చేతులతో. రెండు బాగుంది తల్లి మా ఇంట్లో. ఇట్లానా అలా పెట్టి అంటించి ఇట్లా లేపి దేశాలు నింపి అటు పోయి బయట పోయి వాడగొట్టేవాడు. ఏ పర్లేదు.
సో సో ఫ్రెండ్స్ ఇట్లా వచ్చింది మా సాయి ఇట్లా గుంజేసిండు. సో ఫైనల్ ఇంకొకటి వేద్దాం అనమాట. రెసాలే గుంజకు ఇట్లా పైకి ఎత్తి మంచిగా. సో ఫ్రెండ్స్ మా కొడుకు కాళ్ళు ఇప్పుడు లోపలికి నేను ఇంకొద్దాం మాకు అటు చేత్తో పెట్టు, అది పెట్టదు ఇప్పుడు. ఏ కాలు కుడికాలు చిక్కుం 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 కుదరా తినరా ఏ, కుదరా. కూర్చుంటుంది ఎనర్జీ రాదు. దానికి ఎనర్జీ లేదు ఫ్రెండ్స్. సో ఫైనలీ అరే బ్యాటరీ దీనికోసం చాలా కష్టపడ్డా. సో ఇది టాప్ క్వాలిటీ అన్నట్టు ఈ బ్రీడ్లో గోల్డెన్ రిట్రీవర్ వల్ల బాగుంది, బాగా నచ్చింది నాకు కూడా. కొంచెం జర్నీలో డల్ అయిపోయింది బాగుంది. సో మా కుక్క పిల్ల కాలు ఫస్ట్ ఒకటి పెట్టాము, ఒకటి మంచిగా రాలేదని ఇంకా 2 పెట్టించుకున్నాం అనమాట. సో ఇవి గుర్తుండిపోతాయి. దీని పేరు రాకీ పెడదామని అనుకుంటున్నాం. నీకు అమ్మో దోమను నాతోనే ఉండాలి బొంగరు. మంచి పేరు. సో మీకు నచ్చిన పేర్స్ అంటే దీనికి మంచిగా ఒక సెట్ అవుతుంది అనే నేమ్ మీరు కమెంట్ చేయండి. సో మీరు కమెంట్ ఎక్కువ ఏ కమెంట్ వస్తుందో ఆ నేమ్ అయితే దీనికి పెడదాము. సో మేమైతే ప్రజెంట్ రాకీ అని పిలుస్తున్నాం దీనికి. రాకీ చెవులకి ఇస్తాం. రాకీ 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 ఎట్లుంది ఒకటి ఈ హ్యాపీనా? పేరు రాకీ చాలా హ్యాపీ. నేను నా ఎన్నో రోజుల నుంచి కళ ఇది. కుక్క పిల్ల అంటే నాకు చాలా ఇష్టం. ఒక కొడుకు లెక్క చూసుకుంటాను నేనైతే కుక్కని, బాగా ఇష్టం. ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేము. అది ఇప్పుడు నేను ఎక్స్పోజ్ చేయడానికి రావట్లేదు కానీ నాకు లోపల ఎంత హ్యాపీగా ఉందని ఎన్న నుంచి ఎంత వెయిట్ చేస్తున్నాను దీనికోసం. దీన్ని చూద్దాం 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 అనేది. ఫైనల్ గా మార్నింగ్ నుంచి అన్నం కూడా తినలేదు దీనికోసం నేను ఇప్పుడు వరకు. ఇంకొకటి నేను కూడా తినలేదు ఫ్రెండ్స్. మార్నింగ్ 8కి అట్లా లేచిన 4 o'clock అట్లా ఉన్నా 4:30కి ఏమో వండుకున్నా. వండుకొని ఇస్తలేదు ఇక అంటే కొన్ని లేకపోతే నడుస్తలేదు, ఉంటలేదు, నడుస్తుంది. సో దీంతోనే ఉండి దీన్ని బుజ్జగించి దీన్ని వండబెట్టి మళ్ళీ నేను వండుకొని సో అట్లా కష్టపడ్డాన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. సో అది మేము 2 హౌస్లో కదా ఉండేది, కుక్క పిల్లని అలో చేస్తారో లేదో అని ఒక 2 months నుంచి మాకు టెన్షన్ ఉండే. ఫైనలీ ఓనర్ వాళ్ళకి అడిగి ఓనర్ వాళ్ళు ఎస్ అంటే ఎంత సంతోషంగా వెయిట్ చేస్తున్నాము. ఈ కుక్క పిల్ల వచ్చిన తర్వాత అది నాకు ఇష్టమైనది. మా సాయి నాకు ఏది దూరం చేయడు. సో నాకు చాలా ఇష్టమని నా బర్త్డేకి గిఫ్ట్గా సో ఫస్ట్ గిఫ్ట్గా కుక్క పిల్లని ఇచ్చేసాడు. నాకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ మమ్మీ నా కోసం కష్టపడినందుకు. నీకోసం ఈ మాత్రం చేయలేమ్మా. అయితే మార్నింగ్ తీసుకుంటాను, ఈ రోజు మార్నింగ్ తీసుకుంటా అంటే అద్దద్దు నైటే తీసుకుంటే 8 o'clock క్లోజ్ చేసేటోళ్ళు నా కోసం 10 o'clock వరకు ఉండి పోయి దీన్ని చేసి అట్లా మంచి ప్రైజ్లన్నీ కూడా ఇచ్చిండు. సో ఇప్పుడు దీని ఫుడ్ చూపిద్దాం. పాపం దీనికి ఆకలి కింద కూర్చుండి గిడ్డు కూర్చో. సో దీనికోసం ఇది దీని ఫుడ్ ఫ్రెండ్స్. ఇదొకటి, దానికి ఒక ఇప్పుడైతే చిన్నది కాబట్టి చిన్న బౌలు స్మార్ట్ బైట్స్ ఇట్స్ చికెన్ ఫ్లేవర్ అంట ఇది. సో ఒకటి వేద్దామా? అదొకటి. దీనికోసం బ్రష్ తలదు కూడా ఇంకా చూడగా దాన్ని తీయనట్టు దీంట్లో నీ చేత్తోనే ఫస్ట్ చూపి ఎన్ని అలా రన్నింగ్ అనవద్దు. రైట్ అలా చూపియవా వీడియోలో చూపి. సో ఓకే మా డాగ్కి అన్నాడు ఫస్ట్ టైము నేనే ఇస్తున్నాను. నా చేతులారా తినిపిద్దాం. పాపం ఆకలి వేస్తుంది దానికి, నాకు తెలుసు. తింటేనే తినాలి లేకపోతే తినురా నాన్న అన్నాడు. అడిగి లేస్తాను రే లేదు దానికి అందాలు పట్టండి, దానికి అందాలు పట్టండి. అది చూడు ఎంత మంచి నిద్రపోతుంది. నేను తింటూ అమ్మో ఊపేస్తుంది. నీకు వాటర్ పోదాం. ఫిల్టర్ వాటర్ ఏం కూడా తిని అనుకున్నాడు స్పీడ్ ఉన్నాడు. కాళ్ళు పెట్టాలని కావుమా అది అలసిపోయినట్టున్నా ఫ్రెండ్స్. బాగా నిద్ర వస్తుంది ఫ్రెండ్స్. దాంట్లో తూగుతున్నది. లేవు మళ్ళీ డిస్టర్బ్ అయిపోయింది, బాగా డల్ అయిపోయింది. అక్కడ రూమ్ లో ఏం పెట్టినాం, డౌన్ అని పెట్టినాం.
ఇక్కడ బయటకు వెళ్ళి మనం ఇంట్లో నుంచి బయటకు తీసుకెళ్ళినాం, బయట నుంచి ఇంటికి తీసుకొచ్చినాం. సో కావాలని తీసుకొచ్చి చిన్న బెల్ట్ తెచ్చినాం. కూడా చిన్న ఉంది కాబట్టి బెల్ట్ అవసరం లేదు, బెల్ట్ ఉంటుంది స్వేచ్ఛగా ఉంటుంది కాబట్టి బెల్ట్ అర్థం అనుకున్నాం. కానీ తర్వాత ఉండనని బెల్ట్ తీసుకున్నాను అన్నట్టు. రెడ్ కలర్ మా సిరికి బాగా ఇష్టం కాబట్టి రెడ్ కలర్ తీసుకున్నాం. ఇట్లా వేసేద్దాం మళ్ళీ తర్వాత తీసేద్దాం. ఇంతే ఫ్రెండ్స్, దానికోసం తీసుకున్న ఇంతే. అక్కడ వచ్చింది ఫ్రెండ్స్, ప్రొద్దున్న నుంచి ఏం తినలేదు, ఈ బుజ్జికొండనే చూసుకున్నాడు అయిపోయింది. అట్లా నాకు బాగా అలసిపోయినా స్నానం చేస్తుంది. సో ఫైనలీ నేను చాలా అంటే చాలా హ్యాపీ. ఎంత హ్యాపీనో నేను మీతో చెప్పుకోలేను, ఎక్స్పోజ్ చేయలేను. సో నాకు కుక్కలు అంటే బాగా ఇష్టం, ఒక కొడుకు లెక్కనే ట్రీట్ చేస్తున్నాను అనమాట నేను. సో ఇప్పుడు మా ఫ్యామిలీ మెంబర్లోకి ఒకరు ఎక్స్ట్రాగా యాడ్ అయ్యారు, అది మా కొడుకు అనమాట. సో నాకు ఇంత మంచి గిఫ్ట్, నాకు చాలా పెద్ద గిఫ్ట్ ఇది. నాకు కుక్కలు అంటే బాగా పిచ్చి, ఎన్నో కుక్కలు పెంచినా కానీ అన్నీ సానిపోయినాయి. అందుకే ఈ కుక్కను తెచ్చుకున్నాం ఈసారి. దేవుడు కాపాడి ఇది మంచిగా ఉండాలా. సో మా సాయి తెచ్చిచ్చిండు కదా. సో మా సాయి ఎంత కష్టపడ్డాడో పాపం. నిన్న మార్నింగ్ వెళ్ళినాడు. నిన్న మార్నింగ్ వెళ్ళి పాపం ఆ ట్రాఫిక్లో నైట్ అయిపోయిందంట. ఇక్కడ అన్ని షాపు క్లోజ్ అయిపోతే మళ్ళీ ఇంకొక షాప్కి కాల్ చేసి వాళ్ళకి వెయిట్ చేయమని నైట్ 10:30కి ఏమో దీన్ని తీసుకున్నారంట. తీసుకొని మళ్ళీ జర్నీ చేసి వాళ్ళ ఫ్రెండ్స్ అక్కడ ఉంటారు, వాళ్ళ రూమ్కి వెళ్ళేసి అక్కడ స్టే చేసి నిన్ననే వచ్చి మన దీన్ని చూడాలి అనేసి. కాకపోతే కానీ జర్నీ కలిసిపోయిండు, తినలేడంట. నేను అంతా తినడానికి ఏం లేదంట, బాగా తిరుగుతుండే కదా. సో ట్రాఫిక్ ఎక్కువ కదా ఎట్లున్న వీకెండ్ అంటే. సో ఆ తర్వాత ఈ రోజు నేను తొందరగా మార్నింగ్ 7 o'clockకి ట్రైన్ ఎక్కున్నాను. కాకపోతే తను బాగా నిద్ర చాలా మా సాయి చెప్పిండు, చాలా మంది దీన్ని మెచ్చుకున్నారంట, చాలా బాగుంది అనేసి. సో చాలా మంది ఇష్టం ఉంటుంది, మెయిన్ నాది ఇష్టం ఎలా ఉంది. సో కాబట్టి నేను నా కుక్క పిల్లకి నా కొడుక్కి దారం కడుతున్నాను, నల్ల దారం. కాళ్ళకి పడదాం. సో లూజ్గానే కడతాను, మీరేం టెన్షన్ తీసుకోకండి, అంటే దిష్టి కాకుండా. ఓకే, కట్టేశాను. పడుకున్నది పాపం బుజ్జికొండ, పడుకొని. బాయ్.